అనుభవిస్తున్నా. చేదే నా జీవితంలో ఉంది, మారా అనుభవమే ఉంది. నా జీవితం మారుతుందా? నా జీవితంలో శ్రేష్టమైంది నేను ఇంకా చూస్తానా అనే నిరీక్షణ లేక, ఎందుకొచ్చిన జీవితం, చనిపోతే బాగుంటుంది, ఆత్మహత్య చేసుకొని చనిపోదా, బ్రతకడం వ్యర్థం అనే రీతిగా నీవు వచ్చావు కదా. నీ హృదయము యేసయ్య చూస్తున్నాడు, నీ హృదయాన్ని యేసయ్య చూస్తున్నాడు. రాత్రికాల సమయంలో అనేక మంది మనుషుల మధ్య నువ్వు ఎంతగానో కన్నీరు కారుస్తున్నావు. నా బ్రతికిట్టు అయిపోయింది, నా జీవితం ఇట్టయిపోయింది, నన్ను ప్రేమించే వాళ్ళు ఎవరు లేరు, నేను ఒంటరి స్థితిలో ఉన్నాను అనే వేదన, బాధ నిన్ను భక్షిస్తూ ఉంది. ఆ వేదన నీ హృదయాన్ని తినివేస్తూ ఉంది. కానీ ఈరోజు ఒక అద్భుతం నీ జీవితంలో జరగబోతుంది. ఆ రీతిగా కన్నీటితో ఎవ్వరూ లేరని వచ్చిన నీ జీవితానికి ఈరోజు ఒక ప్రియమైన స్నేహితుడు నీవు నీ హృదయంలో కలిగి ఉండబోతున్నావు. ఆయనే పరిశుద్ధాత్మ దేవుడు. దేవునికి మహిమ